ధ్యానం మీదున్న ఆసక్తితో 2017వ సంవత్సరంలో ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన మరో నిస్వార్థ సేవకుడు శ్రీ కక్కిరేని రవిచంద్ర గారు. ధ్యానంలోకి వచ్చిన తరువాత ఆయన జీవితం కొత్త పుంతలు తొక్కి ఓ అనిర్వచనీయమైన ఆనందాన్ని, మానసిక ప్రశాంతతను ఇవ్వడంతో ధ్యానం ఇచ్చిన ఆత్మస్థైర్యంతో తన వ్యాపార జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నారు. అనంతరం పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తితో ఆ మహనీయుని ఆశయ సిద్ధి కోసం 2019లో సూర్యాపేటలో 45x45 కొలతలతో శివసాయి పిరమిడ్ నిర్మించారు. అప్పట్లో ఆ పిరమిడ్ తెలంగాణలో 2వ అతిపెద్ద పిరమిడ్గా పేరుగాంచింది. అనంతరం 2023 జూలై నెలలో రాష్ట్ర స్థాయి శాకాహార ర్యాలీ నిర్వహించారు. 2024 ఫిబ్రవరి నెలలో శివసాయి పిరమిడ్లో 9 రోజుల పాటు ఆనందయోగం వర్క్షాప్ నిర్వహించారు. మరియు 2024 అక్టోబర్ నెలలో శివసాయి పిరమిడ్లో డాక్టర్ జీకే గారి స్పిరిచువల్ టాబ్లెట్స్ ప్రోగ్రామ్ ని నిర్వహించారు. వీటితో పాటు ప్రతివారం శివసాయి పిరమిడ్లో ధ్యానం మరియు స్వీయ సాక్షాత్కార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బిఎస్ఎస్ఎం ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ పిఎంసి అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న శ్రీ రవిచంద్ర గారిని తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు. శ్రీ కక్కిరేని రవిచంద్ర గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది మీ పిఎంసి.